నమస్తే. జగన్మోహన్ రెడ్డి దాదాపు 6 ఏళ్ల తర్వాత అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టు ముందు కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు. 12 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్నారు. చాలామందికి కలిగే అనుమానం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీల మధ్య ఏదైనా సంబంధం ఉందా అని చెప్పేసి పెద్ద ఆరోపణ మోదీ మీద, బీజేపీ మీద, ఎన్డీఏ గవర్నమెంట్ మీద సిబిఐని, ఈడీని, ఐటీని ఉపయోగించుకుని రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి. సో ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద, ఇన్ని కేసులు ఉన్నాయి, చాలా పెద్ద కేసు, అక్రమాస్తుల కేసు అంటే మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి విషయంలో కాస్త చూసి చూడనట్టు ఉంది అనే ప్రశ్న తలెత్తుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీల మధ్య ఏదైనా సంబంధం ఉందా, లోపాయికారి ఒప్పందం ఉందా, మిలాఖత్ ఉందా అని చెప్పేసి. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామం, జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు. ఆయన లాయర్ చెప్తూ ఉన్నారు ఇదేదో జస్ట్ ఫార్మాలిటీ అనేసి. కానీ ఏదైనా భారతీయ జనతా పార్టీ జగన్ విషయంలో ఏదైనా వేరే స్టాండ్తో వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఇది కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టిన కేసులు కదా, జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసు, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు కొట్టేస్తారా? ఏం జరగబోతోంది? మీ అంచనా ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి ఎంజీరావు గారు? ఎస్ అండి, వైఎస్ఆర్ 2009 మరణానంతరం 2009 మరణానంతరం ఆయన కాంగ్రెస్లో చీఫ్ మినిస్టర్ పోస్టుని ఆశిస్తే అది ఇవ్వకుండా రోసే గారికి ఇవ్వడం వల్ల ఆయన దాని మీద అలిగి ఆయనే సొంత పార్టీని 2011లో పెట్టడం జరిగింది. వెంటనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సోనియా గాంధీ గారు ఏం చేశారు, ఆయన మీద కేసులు పెట్టారు. మొత్తం 31 కేసులు ఆయన 2023లో పులివెందల్లో ఛార్జిషీటు ఏది దేనికి అఫిడవిట్ ఇస్తూ, ఎలక్షన్ అఫిడవిట్ ఇస్తూ నా మీద 31 కేసులు ఉన్నాయని చెప్పారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్లో ఇవ్వడం జరిగింది. అందులో 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, ఇంకా ఎన్నో కేసులు. అసలు ఇన్ని కేసులు ఒక వ్యక్తి మీద ఉండడం అనేది అసలు మామూలు విషయం కాదు. ఇన్ని కేసులు ఉండి కూడా, గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని కేసులు ఉండి కూడా ఆయన 2012లో 13 వరకు 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. తర్వాత వెంటనే వచ్చి ఆయన పోటీ చేయడం, 2014 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో పోటీ చేస్తే 67 సీట్లు రావడం. అయినప్పటికీ 67 సీట్లు వచ్చినా ఆయన 5 సంవత్సరాల పాటు అపోజిషన్ లీడర్గా ఉన్న జైలుకి వెళ్ళలేదు. ఎందుకు జైలుకి వెళ్ళలేదంటే అప్పుడు బీజేపీ అనేది ఈయనకి అపోజిషన్లో ఉండేది. ఎందుకంటే అప్పుడు టీడీపీ అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉంది. అయినా ఆయన బెయిల్ మీదే ఉన్నారు కానీ జైలుకి వెళ్ళలేదు. తర్వాత ఆయన 2019లో ఎలక్ట్ అయ్యి 2024 వరకు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా జైలుకి వెళ్ళలేదు. తర్వాత 2024 ఎన్నికల్లో ఓడిపోవడం, తర్వాత కూటమి ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నాయి, 1 ఇయర్ నడుస్తున్న 1.5 ఇయర్ నడిచినా ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళలేదు. అంటే ఏంటి, ఈ కేసులు ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పెట్టింది, సోనియా గాంధీ గారు పెట్టారు అనేది ఒకటి ఉంది. మరి కాంగ్రెస్ ఈయన మీద పగ తీర్చుకోవడానికి వెళ్తే మళ్ళీ జగన్ని జైలుకి పంపడం వల్ల బీజేపీకి వచ్చేది ఏముంది, కాంగ్రెస్ హెల్ప్ చేయడం కంటే, ఇలా అనుకోవచ్చు మనం, ఇలా అనాలిసిస్ చేయొచ్చండి. తర్వాత ఆయన 12 సంవత్సరాల పాటు బెయిల్ మీదే ఉన్నారు, జైలుకి వెళ్ళలేదు, బెయిల్ ఎక్కడ క్యాన్సిల్ అవ్వలేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లు, సిబిఐలు సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీలో ఉంటాయి. అక్కడ బీజేపీ పూర్తిగా అధికారంలో ఉంది. ఈ బీజేపీ వైసీపీతో ఎప్పుడూ ఎన్డీఏ కూటమిలో వైసీపీ భాగం కాదు, కానీ అక్కడ టీడీపీ భాగం. కానీ టీడీపీ ఇన్సిస్ట్ చేస్తే ఆయన జైలుకి వెళ్ళొచ్చు. కానీ బీజేపీ వైఎస్ జగన్ విషయంలో, జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎప్పుడూ రిస్క్ తీసుకోలేదు. ఎందుకంటే ఇవి కేసులు కాంగ్రెస్ పెట్టినవి. సోనియా గాంధీ గారు ఈయన్ని లొంగ తీసుకోలేక పెట్టిన కేసులు అనేది ఒకటి ఉంది. కాబట్టి సోనియా ఇప్పుడు ఈయనతో గొడవ పెట్టుకోవడం వల్ల, వైసీపీతో గొడవ పెట్టుకోవడం వల్ల, వైఎస్ఆర్తో గొడవ పెట్టుకోవడం వల్ల, అది జగన్మోహన్ రెడ్డి గారితో గొడవ పెట్టుకోవడం వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. తెలంగాణ విభజనే కాదు, అక్కడ వైసీపీ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల, కొత్త పార్టీ పెట్టడం వల్ల అక్కడ కాంగ్రెస్ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఒకటే కాదండి, ఎన్ని విభజనలు జరగలేదు. అందువల్ల కాంగ్రెస్ పెట్టిన కేసులకి మళ్ళీ ఇదే సిబిఐ ఈడీలను ఉపయోగించి ఈయన జైల్లో పెడితే, బెయిల్ క్యాన్సిల్ చేస్తే అది ఎవరికి లాభం? కాంగ్రెస్కి లాభం అవుతుంది, బీజేపీకి ఎటువంటి లాభం లేదు. కాబట్టి అందుకనే బీజేపీ ఈయన కేసుల మీద విషయంలో ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. మరి కూటమి ఉంది కదా అంటే, కూటమి ఇప్పుడు చూడండి 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కూటమి ప్రభుత్వానికి తెలుసు ఈ కేసుల విషయంలో బీజేపీ సీరియస్గా లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఈయన కేసులు, కేంద్రం పెట్టిన కేసులు, సిబిఐ ఈడీ కేసులు ఈయన జైలుకి పంపాలని ఎప్పుడూ ఇనిషియేట్ చేయదు.
అసలు ఇప్పుడు ఆ విషయమే మాట్లాడతలే టీడీపీలు ఎవరు కూడా, ఎందుకంటే అది కాంగ్రెస్ పెట్టినవి బీజేపీ ఉపేక్షిస్తుంది. కాబట్టి బీజేపీకి వైసీపీకి ఒక రకమైన అండర్స్టాండింగ్ ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి, వైసీపీ ఎప్పుడూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అసలు ఎన్డీఏలో ఎప్పుడు భాగస్వామి కాకపోయినా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దీనికి అపోజిషన్ అయిన టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి ఉన్నప్పటికీ, ఇది ఏపీలో అపోజిషన్ ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా కేంద్రంలో ఎన్డీఏకి సహకరిస్తూనే ఉంటుంది, ఏదైనా బిల్లుల విషయంలో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ. అంటే బీజేపీకి వైసీపీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి క్లియర్ కట్ ఒక అండర్స్టాండింగ్ ఉంది. అండర్స్టాండింగ్తో ముందుకు వెళుతున్నారు. కాంగ్రెస్ పెట్టిన కేసుల విషయంలో బీజేపీ అసలు ఇన్వాల్వ్ అవ్వడం లేదు. అందుకనే 12 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్న సిబిఐ ఎప్పుడూ అబ్జెక్ట్ చేయలేదు. కేవలం ఇప్పుడు కోర్టుకి అటెండ్ అయ్యే మాట్లాడుతుంది, బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఎప్పుడూ కూడా వెహిమెంట్లో అపోజ్ చేసి కరెక్ట్గా వాదించింది లేదు. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు ఆయనకి మినహాయింపు కూడా వచ్చింది కోర్టుకి అటెండ్ అవ్వకుండా. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఆయన అటెండ్ అవుతున్నారు ఆల్మోస్ట్ నాంపల్లి కోర్టుకి, స్పెషల్ సిబిఐ కోర్టుకి. అంటే 5 సంవత్సరాల మినహాయింపు, 12 సంవత్సరాల మీద బెయిల్, 31 సీరియస్ కేసులు అండి. ఐపీసీ పీనల్ కోడ్లో ఉన్న సెక్షన్స్ అన్నిటితో ఆయన మీద కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు అన్ని రకాలు ఉన్నా ఆయన మీద ఎందుకు జైలుకి వెళ్ళడం లేదంటే బీజేపీకి వైసీపీకి కథ క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి రాజ్యసభలో పార్లమెంట్లో ఆయన సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆయన దాని మీద ఇన్సిస్ట్ చేయడం లేదు. అది ఎవరికి లాభం, ఈయన జైలుకి వెళ్తే వీళ్ళు బెయిల్ క్యాన్సిల్ అవుతాయి అంటే అది కాంగ్రెస్కి లాభం, రాహుల్ గాంధీకి లాభం, సోనియా గాంధీకి లాభం. కాబట్టి బీజేపీకి వైసీపీకి క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉంది.